ధర్మం పరిరక్షణ కోసం న్యాయవాదులతో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ఫైర్ బ్రాండ్ రాధామోహన్ దాస్ తెలిపారు. విజయనగరంలో జరిగిన లాయర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మం కోసం చట్టం తేవాలన్న లక్ష్యంతో సెప్టెంబర్ 14న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయవాదుల సదస్సు జరుగుతుందని చెప్పారు. యాండ్రాయిడ్ యుగంలో ధర్మం తప్పుతోందని, అందుకు ధార్మిక చట్టం అవసరం ఏర్పడిందని అన్నారు. లాయర్లు, స్వామీజీలతో కలిసి దీనిపై చర్చించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కారణం రేపు 14వ తేదీ సెప్టెంబర్ విజయవాడలో జరగబోయేటువంటి హిందూ న్యాయవాదుల ధార్మిక సమ్మేళనం. అది స్వామీజీల యొక్క ఆధ్వర్యంలో మన ధర్మానికి ప్రధానమైనటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాల మీద చాలా రకరకాల కుట్రలు జరుగుతూ, దేవాలయాల భూములు ఆక్రమించబడుతూ, దేవాలయాల మీద పెత్తనం చేస్తూ, దేవాలయాలు అన్య మతస్థుల్ని పెడుతూ, అలా మన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి ఇతర మతస్థులతో పాటు స్వధర్మంలోనే ఉన్నప్పటికీ కూడా ధర్మనిష్ట లేనటువంటి వారి వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఇలా జరగకుండా చట్టం అనేటువంటి ఆయుధం చేత న్యాయవాదులు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మామూలుగా ఏవేవో వాళ్ళ సివిల్ కేసులు అవి ఇవి ఏవో వాదిస్తూ వారి జీవన భృతి కోసం వాళ్ళు జీవిస్తున్నారు. అలా కాకుండా వృత్తితో పాటు ప్రవృత్తిగా ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, న్యాయం ఎలా జరిగేలా చెయ్యాలి, ధర్మం ఎలా గెలిచేలా చేయాలి, వీటి విషయంలో